ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. స్కాట్లాండ్ దేశములోని ఎడిన్బరో నగరంలో మెయినైన బజార్ వీధిలో ఉన్న జాన్ నాక్స్ అన్న దైవజనుని ఇంటిలో, ఆయన ప్రార్థనా గదిలో మీతో మాట్లాడుట నాకు అధిక సంతోషము. ఈ జాన్ నాక్స్ గారు 15వ శతాబ్దంలో దేవుని వలన ఉజ్జీవం కొరకై ఏర్పరచుకొనబడిన ఒక మనుష్యుడు. ప్రభువు ఆయనను అభిషేకించి శక్తితో నింపి లేపినారు. ఆయనకు ముందు అనేక సవాళ్లు ఉన్నవి. ఆ కాలములో ఈ స్కాట్లాండ్ దేశమును పరిపాలించిన రాణి మేరీ ఈయన మీద మిక్కిలి కోపంతో రగిలిపోయి చాలా పగతో ఉండేవారు. వీరు క్యాథలిక్ ఫాదర్గా ఉండి దాని తర్వాత వేద సత్యమును ఎరిగి ఒక రిఫర్మేషన్ తయారు చేసే సంస్థలో చేరి ఒక గొప్ప మార్పును ఆత్మీయ జీవితంలో కలుగజేయుటకు పాటుపడిన వారు. కనుక ప్రభుత్వమే ఆయనకు విరోధంగా లేచింది. 2 సంవత్సరముల కాలము ఆయన్ని బానిసగా పట్టి ఫ్రాన్స్ దేశములో ఆయనను చిత్రహింసలు పెట్టి ఘోరమైన కార్యములను చేయించారు. అయినను ఆయన ధైర్యముగా నిలబడి దేవుని కొరకు సాధించి దాని తర్వాత ఆ దేశము యొక్క రాణిగారు ఇతడి ప్రార్థనకు నేను భయపడుచున్నాను అని చెప్పేటంతగా సాధించిన ఒక మనుషుడు జాన్ నాక్స్ అన్న ఈ దైవజనుడు. ఆయన నివసించిన ఇంట్లో ఈ చిన్న గది ఆయన ప్రార్థనా గది. ఆయనిక్కడే మోకరించి దేవుని వైపు చూసి స్కాట్లాండ్ దేశమును నాకు ఇమ్ము, లేకపోతే నేను చనిపోతాను అని వైరాగ్యముతో ప్రార్థించారు. దానికి కారణము ఈ దేశంలో ప్రభుత్వమును పట్టుకొనుటకు కాదు. దేశంలో పాపము, దుర్మార్గత, అక్రమము పెరిగిపోయినది. త్రాగుడు, వ్యభిచారము, వేశ్యతనము పెరిగిపోయినది. ప్రభువును గురించిన భయమే లేకుండా పోయినది. ఆ దేశము రూపాంతరం చెందాలి, ప్రజలు రక్షింపబడాలి, దేశము దేవుని శక్తితో మార్పు చెందాలని భారముగా ప్రార్థించిన ప్రార్థన. ఆ ప్రార్థనను విని దేవుడొక గొప్ప ఉజ్జీవమును పంపినారు. దేశమే రూపాంతరము చెందింది. ఆ దైవజనుడు ప్రార్థించిన ప్రార్థనా గదే ఇది. ఇందులో నుండి మీతో మాట్లాడుట నాకు అధిక సంతోషము. సరే, దేవుడు నాకే వాక్యమును ఉంచినారు అని అడుగుచున్నారా? విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని చెప్పితివి. దేవా, నేను నీ వైపు చూసి మొరలిడితిని. నీవు నా యొద్దకు వచ్చి భయపడకు అని నన్ను ధైర్యపరిచితివి. మిమ్ములను చూచి దేవుడలా చెప్పియున్నారా? మీరు ప్రార్థించిన దినమున దేవుడు మీ వద్దకు వచ్చి భయపడకు కుమారుడా, భయపడకు కుమార్తె, నేనున్నాను అని చెప్పారు కదా. మీరు ప్రార్థించినప్పుడల్లా దేవుడు జవాబు ఇచ్చారు కదా. మీరు ప్రార్థనలో దీక్షగా ఉండాలి. ఊరికే ప్రార్థించి వాక్ విత్ జీసస్ 3-4 నిమిషాలు చూసేసి అయిపోయింది అని అనుకోకూడదు. మోకాళ్ల మీద నిలబడి ప్రార్థించాలి. దేవుని దగ్గర కార్యములు చెప్పాలి. దేవుని వద్ద నుండి జవాబు పొందుకోవాలి. అప్పుడు దేవుడు వచ్చి నీవు భయపడకు అని చెబుతారు. ఆయన వచ్చి మీతో మాట్లాడు వరకు మీరు ప్రార్థించాలి. ఈ జాన్ నాక్స్ ఒక ప్రార్థన వీరునిగా ఉండేవారు. రాణిని ఎదిరించి సత్యమును ఆయన మాట్లాడినారు. అప్పుడు ఆ దేశపు రాణి ఆయనకు విరోధముగా ఎన్ని కార్యములు చేసినను ప్రార్థన వలన ఆయన సాధించువారుగా ఉన్నారు. కనుక రాణి ఒక్కసారి చెప్పారు, మీరు దేనికి భయపడుచున్నారు అంటే, నేను దేనికి భయపడను. ఐరోపా యొక్క రాణువమంతా బయలుదేరి వచ్చినను నేను భయపడను. అయితే ఈ జాన్ నాక్స్ యొక్క మోకాళ్లకు నేను భయపడుచున్నాను, అతని ప్రార్థనకు నేను భయపడుచున్నాను అని చెప్పారు. అంతగా జాన్ నాక్స్ యొక్క ప్రార్థన శక్తివంతమైందిగా ఉండేది. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చు దేవుడు శక్తిమంతునిగా ఉన్నారు. మీరు కూడా మోకాళ్ల మీద నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు భయపడకు, నేనున్నానని జవాబిచ్చెదరు. ఇప్పుడు ప్రార్థించెదరా? దేవుని పాదముల యొద్ద మోకరిల్లి దేవా అని మీ కార్యములను ఆయనకు తెలియజేయాలి. ఆయనతో మీరు చెప్పాలి. చెప్పెదరా? మోకాళ్ల మీద నిలబడి చెబుతారా? మీకు సమస్య ఏంటి? కుటుంబ సమస్య, ఉద్యోగంలో సమస్య, సేవలో సమస్య, శరీరంలో సమస్య, వ్యాధి స్వస్థత కావాలి, విడుదల కావాలి, ఆశీర్వాదం కావాలి, పోరాటములో జయము కావాలి, నాకు విరోధముగా నిలబడు, మనుషుల మీద జయం కావాలి, మా పట్టణమునకు ఉజ్జీవం కావాలి, గ్రామానికి ఉజ్జీవం కావాలి, మా రాష్ట్రములో ఉజ్జీవం కలగాలి, మా దేశం మార్పు చెందాలి. జాన్ నాక్స్ గారి ద్వారా ఒక ఉజ్జీవం కలిగినట్లు ఇప్పుడు అలాంటిది కావాలని ఇష్టపడుచున్నారా? అయితే మోకరించి ప్రార్థన చేయుడి. మీరు చక్కగా మోకరించి దేవుని యొద్ద 1 నిమిషం ప్రార్థించండి చూద్దాం. ఆసక్తిగా ప్రార్థన చేయుడి. నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన వచ్చి నీవు భయపడకు అని చెప్పారు. ఇప్పుడు దేవునికి మొర్రపెట్టుడి. తండ్రి, మీ వైపు చూసి మొరపెట్టుచున్నాము. మీరు మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మా పిలుపు శబ్దమును విని వచ్చి
నీవు భయపడకు అని ఓదార్చు దేవుడవు. ఈ కుమారుడు ఈ కుమార్తె ఈ దినము ఏ కార్యము కొరకు ప్రార్థిస్తున్నారో అన్ని కార్యములలో అద్భుతము జరుగునుగాక. మీరు వచ్చి వారితో మాట్లాడి భయపడకని వారిని ధైర్యపరచుడి. వారి ప్రార్థనకు జవాబునిచ్చి ఈ దినము నుండి ఒక మార్పుని అద్భుతమును చూడనిమ్ము. వీరి ద్వారా వారి గ్రామంలో, వారి పట్టణంలో, వారి రాష్ట్రంలో, దేశములో ఒక గొప్ప మార్పును, ఉజ్జీవమును ఆజ్ఞాపించుము. ఆత్మీయ మార్పును ఆజ్ఞాపించుము. జాన్ నాక్స్ కాలములో కలిగిన ఉజ్జీవము వలె ఈ పిల్లల కాలములో ఒక ఉజ్జీవము కలిగి దాన్ని చూసి ఆనందముతో మిమ్మును స్తుతించినట్లు చేయుడి. నా ప్రార్థన విన్నారు, జవాబుని ఇచ్చారు, భయపడకుడి అని అన్నారు. మేము దాన్ని విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.